హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ చాలా మంది కామెంట్స్ అనేవి చేశారు. సో అందుకని నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నాను. సో నా వీడియోస్ అనేవి కరెంట్ అఫైర్స్ వీడియోస్ అనేవి ఫుల్గా 100% అనేవి నేను కవర్ చేయట్లేదు. సో జస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే మెన్షన్ చేస్తున్నాను వీడియోస్లో. ఓకే, సో మీరు టైటిల్ చూసినప్పుడు కూడా సెప్టెంబర్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అని పెడుతున్నాను కదా. సో 100% A to Z కరెంట్ అఫైర్స్ అనేవి నేను కవర్ చేయట్లేదు, జస్ట్ ఇంపార్టెంట్ అనేవి మాత్రమే కవర్ చేస్తున్నాను. సో మీరు ఫుల్గా A to Z అనేది నా వీడియోస్ మీద మాత్రమే డిపెండ్ అవ్వకండి. సో మీరు చదివే డిఫరెంట్ సైట్స్ అనేవి మీరు చదవండి. సో ఒకసారి వీడియో చూసి కోడ్ వర్డ్స్ అవితో చెప్తాను కాబట్టి సో నెక్స్ట్ మీరు మీ మెటీరియల్స్ కానీ మీ వెబ్సైట్స్ కానీ ఫాలో అవుతే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఎందుకంటే లోకల్ లాంగ్వేజ్ తెలుగులో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి మీకు ఈజీగా కరెంట్ అఫైర్స్ అనేవి బ్రెయిన్లోకి వెళ్తాయి. సో అలాగే కోడ్ వర్డ్స్ కూడా చెప్తాను కాబట్టి, లేదా మీరు ఫస్ట్ మీ దగ్గర ఉన్న సైట్స్ కానీ మెటీరియల్ కానీ చదివిన తర్వాత వీడియో చూసినా సరే ఓకే, మీకు ఎలాగైనా ఓకే. బట్ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఫుల్గా 100% మాత్రం నా వీడియోస్ మీద డిపెండ్ అవ్వకండి. ఓకే, నోట్ కంపల్సరీగా అందరూ గుర్తుపెట్టుకోండి. నా 100% మాత్రం నా వీడియోస్ అనే వాటి మీద డిపెండ్ అవ్వకండి, ఎందుకంటే నేను ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మాత్రమే కవర్ చేస్తున్నాను. ఓకే, సో అన్ని కరెంట్ అఫైర్స్ అనేవి 100% కవర్ చేయట్లేదు, ఓన్లీ మంత్లో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే నేను మెన్షన్ చేస్తున్నాను వీడియోస్లో. ఓకే, 3 పార్ట్స్ కింద చేస్తాను వీడియోస్ అనేవి నేను మంత్కి. సో 10 డేస్కి ఒక వీడియో అనేది, 30 డేస్కి 3 వీడియోస్ అనేవి ఉంటాయి. సో నేను ఇంపార్టెంట్ పాయింట్ మాత్రమే కవర్ చేస్తున్నాను. మళ్ళీ చెప్తున్నాను, ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే నేను కవర్ చేస్తున్నాను. ఓకే, సో 100% అనేది నా వీడియోస్ అనేవి నమ్ముకోకండి. సో హిందూ పేపర్ లాంటి న్యూస్ పేపర్ చదవడం లేదా నోట్స్ మెయింటైన్ చేసుకోవడం అనేది చాలా గుడ్ హ్యాబిట్, ఎందుకంటే ఇంగ్లీష్కి కూడా కవర్ అవుతుంది. దాని ద్వారా మీకు ఇంగ్లీష్ నాలెడ్జ్ అనేది కూడా ఇంప్రూవ్ అవుతుంది, అలాగే కరెంట్ అఫైర్స్ కూడా కవర్ అవుతుంది. సో ఎవరన్నా హిందూ పేపర్ ఆల్రెడీ చదివే వాళ్ళంటే కంటిన్యూ చేయండి, అలాగే కొత్తగా స్టార్ట్ చేయాలనుకున్నా కూడా స్టార్ట్ చేయండి. ఎందుకంటే ఇంగ్లీష్ వొకాబులరీ అనేది కానీ ఇంగ్లీష్ సెంటెన్స్ ఫార్మేషన్ అలాగే కరెంట్ అఫైర్స్ కూడా రెండు విధాలుగా కూడా మీకు హిందూ పేపర్ అనేది యూజ్ అవుతుంది బాగా. సో హిందూ పేపర్ అనేది నోట్ చేసుకుని మీరు డైలీ చదివే ఇంపార్టెంట్ పాయింట్స్ వొకాబులరీ ఒక బుక్లో, అలాగే కరెంట్ అఫైర్స్ అనేది ఒక బుక్లో నోట్ చేసుకున్నట్లయితే మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. అలాగే చెప్తున్నాను కదా, సో కరెంట్ అఫైర్స్ అనేవి మీరు ఏదో ఒక సైట్స్ ఫాలో అవ్వండి. అట్లీస్ట్ మినిమం 2 సైట్స్ అనేవి ఫాలో అవుతే, ఒక రా డేటా అంటే థియరిటికల్గా ఇచ్చే సైట్ ఒకటి, లేదా క్విజ్ టైప్లో ఇచ్చే సైట్ ఒకటి ఫాలో అయితే మీకు హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో థియరీ చదివి క్విజ్ అనేది ఫాలో అవ్వడం, మళ్ళీ వీడియోస్ అనేవి చూడడం ద్వారా మీకు ఈజీగా కరెంట్ అఫైర్స్ అనేది గుర్తుంటాయి. ఓకే, సో మళ్ళీ చెప్తున్నాను, 100% అనేది నా వీడియోస్ మీద డిపెండ్ అవ్వకండి, ఎందుకంటే నేను ఇంపార్టెంట్ పాయింట్ మాత్రమే కవర్ చేస్తున్నాను. ఓకే, ఏ సైట్ అనేది కూడా 100% అనేది కవర్ చేయలేదు. సో కొన్ని పాయింట్స్ అనేవి మిస్ అవుతాయి, అందుకని అట్లీస్ట్ 2 or 3 సైట్స్ అనేవి మీరు చదివినట్లయితే, ఎందుకంటే సేమ్ బిట్సే రిపీట్ అవుతాయి. 2-3 సైట్స్ చదవాలని అనుకోకలేదు. సో సేమ్ బిట్స్ అనేవి రిపీట్ అవుతాయి. నా వీడియోస్ చూడడం వల్ల మీకు కోడ్ వర్డ్స్ ద్వారా కొన్ని ఈజీగా కూడా మీకు గుర్తుంటాయి కాబట్టి, సో మీరు ఫాలో అయ్యే సైట్స్ ఫాలో అవుతూ న్యూస్ పేపర్ చదువుతూ సో రెఫరెన్స్ కోసం నా వీడియోస్ అనేవి చూసినట్లయితే మీకు ఈజీగా ఉంటుంది. ఓకే, 100% మాత్రం నా వీడియోస్ మీద డిపెండ్ అవ్వకండి. ఓకే, చాలా మంది కామెంట్స్ చేశారు, అందుకే చెప్తున్నాను మరి. సో 100% అయితే కరెంట్ అఫైర్స్ నేను కవర్ చేయట్లేదు, చెప్తున్నాను కదా, ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి మాత్రమే కవర్ చేస్తున్నాను. ఓకే, సో టుడే వచ్చి సెప్టెంబర్ మంత్లో పార్ట్ 2 చూద్దాం. పార్ట్ 1 ఆల్రెడీ అప్లోడ్ చేశాను కదా. సో పార్ట్ 2 ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ వచ్చి టుడే వీడియోలో చూద్దాం. ఇంకేమైనా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు జీమెయిల్తో లాగిన్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నెక్స్ట్ నేను అప్లోడ్ చేసే వీడియోస్ అనేవి డైరెక్ట్గా మీ యూట్యూబ్ ఛానల్లోకి వచ్చేస్తాయి. ఓకే, సో ఫస్ట్ టాపిక్ వచ్చి ఇండియన్ రైల్వేస్ మెన్ హాకీ టీమ్ విన్స్ MCC మురగప్ప గోల్డ్ కప్ హాకీ టోర్నమెంట్. సో మురగప్ప గోల్డ్ కప్ అనేది హాకీకి సంబంధించిన కప్పు. సో MCC మురగప్ప గోల్డ్ కప్ హాకీ అనేది ఇండియన్ రైల్వేస్ అనే టీం విన్ అయింది. ఓకే, ఇండియన్ రైల్వేస్ టీం మురగప్ప గోల్డ్ కప్ హాకీ అనే టీం విన్ అయింది. సో ఎవరిని డిఫీట్ చేసి విన్ అయిందంటే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్. ఓకే, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ మీద విన్ అయ్యి ఇండియన్ రైల్వేస్ అనేది మురగప్ప గోల్డ్ కప్ హాకీ అనేది విన్ అయింది. ఓకే, మురగప్ప గోల్డ్ కప్ హాకీ వచ్చి ఇండియన్ రైల్వేస్ హాకీ కప్ అనేది విన్ అయింది ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ మీద. ఓకే, సో నెక్స్ట్ దేవేంద్ర జజారియా విన్స్ గోల్డ్ ఎట్ రియో పారా ఒలింపిక్స్. సో దేవేంద్ర జజారియాకి పారా ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ అనేది వచ్చింది. హీఈస్ రిలేటెడ్ టు జావెలిన్ త్రో. సో జావెలిన్ త్రో కేటగిరీలో పారా ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ అనేది వచ్చింది. సో నేను ఆల్రెడీ రియో ఒలింపిక్స్ మీద 2 పార్ట్స్ అనేవి చేశాను. సో అలాగే పారా ఒలింపిక్స్ మీద కూడా రీసెంట్ గా వీడియో అనేది అప్లోడ్ చేశాను. సో పారా ఒలింపిక్స్ సంబంధించిన అన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి కవర్ చేశాను. సో 10 minutes వీడియో ఉంటుందంటే, సో మీరు ఒకసారి వీడియో చూసినట్లయితే మీకు పాయింట్స్ అన్ని కవర్ అవుతాయి. సో ఎవరైనా చూడాలంటే వీడియో అనేది కూడా చూడండి. ఓకే, నెక్స్ట్ దీపా మాలిక్ బికమ్స్ ఫస్ట్ ఇండియన్ ఉమెన్ టు విన్ మెడల్ ఎట్ పారా ఒలింపిక్స్. ఓకే, దీపా మాలిక్ అనే ఆవిడ పారా ఒలింపిక్స్ లో సిల్వర్ మెడల్ విన్ అయింది. కేటగిరీ వచ్చి షార్ట్ పుట్. ఓకే, ఫస్ట్ ఉమెన్. సో ఫస్ట్ ఉమెన్ కి పారా ఒలింపిక్స్ లో మెడల్ రావడం ఇది ఫస్ట్ టైం. ఓకే, షార్ట్ పుట్ కేటగిరీలో సిల్వర్ లో దీపా మాలిక్ అవార్డు అనేది వచ్చింది. ఓకే, సో ఇండియా ఆఫ్ఘనిస్తాన్ ఇంక్డ్ అగ్రిమెంట్స్ టు ఎన్హాన్స్ బిlateral కార్పొరేషన్. ఓకే, ఇండియా ఆఫ్ఘనిస్తాన్ ఇంక్డ్ అగ్రిమెంట్స్ టు ఎన్హాన్స్ bilateral కార్పొరేషన్. ఇండియా ఆఫ్ఘనిస్తాన్ అగ్రిమెంట్ చేసుకున్నాయి అనమాట. ఓకే, ఇండియా ఆఫ్ఘనిస్తాన్
నెక్స్ట్ యుద్ధ అభ్యాస్ 2016. సో నేవీ, మిలిటరీ, ఆర్మీ ఎక్సర్సైజెస్ అనేవి జరుగుతూ ఉంటాయి కదా. సో అలాగే ఇండియాకి యుఎస్ కి ఎక్సర్సైజ్ ఉత్తరాఖండ్ లో జరిగింది. సో దీని యొక్క నేమ్ ఏమంటే యుద్ధ అభ్యాస్ 2016. ఓకే, యుద్ధ అభ్యాస్ 2016 ఇండియాకి యుఎస్ కి జరిగింది. సో ఎక్కడ జరిగిందంటే ఉత్తరాఖండ్ లో. ఓకే, యుద్ధ అభ్యాస్ 2016 జాయింట్ ఎక్సర్సైజ్ హెల్డ్ బిట్వీన్ ఇండియా అండ్ యుఎస్ హెల్డ్ అట్ ఉత్తరాఖండ్. సో నెక్స్ట్ రెండు పెన్షన్ స్కీమ్స్ కి, సో ఈ రెండు స్కీమ్స్ డిఫరెంట్ రెండు ఉత్తరప్రదేశ్ లాంచ్ చేసింది. చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. సో చూడండి, ఒకదానికి విద్యాబాలన్, ఒకదానికి నవయుద్దీన్ సిద్దికి. సో జాగ్రత్తగా గమనించండి. విద్యాబాలన్ అపాయింటెడ్ as ద బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ ద అంబిషియస్ సమాజ్వాదీ పెన్షన్ యోజన. ఓకే, సమాజ్వాదీ పెన్షన్ యోజన పెన్షన్ కి. సో పెన్షన్ కి వచ్చి విద్యాబాలన్. ఓకే, సో సేమ్ రెండు ఉత్తరప్రదేశ్ గవర్నమెంటే, బట్ సమాజ్వాదీ పెన్షన్ యోజన స్కీమ్ వచ్చి విద్యాబాలన్ కి, అలాగే సమాజ్వాదీ కిసాన్ బీమా యోజన వచ్చి బ్రాండ్ అంబాసిడర్ ఎవరంటే నవయుద్దీన్ సిద్దికి. ఓకే, సో బోత్ ఆర్ డిఫరెంట్. సో కన్ఫ్యూజ్ అవ్వకండి, జాగ్రత్తగా గమనించండి. పెన్షన్ కి వచ్చి విద్యాబాలన్, కిసాన్ కి వచ్చి, సో కిసాన్ అంటే రైతు అంటే ఎక్కువగా ఫార్మర్స్ అనే వాళ్ళు మెన్నే కదా ఉంటారు. సో అందుకని నవాజుద్దీన్ సిద్దికి మెనని దీనికి అపాయింట్ చేశారనమాట. ఓకే, పెన్షన్ స్కీమ్ వచ్చి విద్యాబాలన్. ఓకే, సో జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. విద్యాబాలన్ వచ్చి సమాజ్వాదీ పెన్షన్ స్కీమ్, అలాగే నవాజుద్దీన్ సిద్దికి వచ్చి సమాజ్వాదీ కిసాన్ బీమా యోజన. సో బోత్ ఆర్ డిఫరెంట్, కన్ఫ్యూజ్ అవ్వకండి. సో నెక్స్ట్ బిఎస్సి బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ అనేది ఉంది కదా, ఇది ట్విట్టర్ తో టైప్ అనేది పెట్టుకుంది అనమాట. సో ట్విట్టర్ లో లైవ్ అప్డేట్స్ అనేవి స్టాక్ ఎక్స్చేంజ్ అనేది టైం టు టైం మారుతూ ఉంటుంది కదా. సో అప్డేట్స్ అనేవి చూసుకుంటూ ఉంటారు చాలా మంది స్టాక్ మార్కెట్ లో షేర్స్ అనేవి ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు. సో ఇలా ఇన్వెస్ట్ చేసినప్పుడు టైం టు టైం చూసుకోవడానికి అప్డేట్స్ అనేవి డైరెక్ట్ గా ట్విట్టర్ లో అప్డేట్స్ అనేవి ఇస్తుంది అనమాట. సో దానికోసం బిఎస్సి బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ ట్విట్టర్ తో టైప్ పెట్టుకుంది. సో ట్విట్టర్ అకౌంట్ లో మనకు పక్కన షేర్స్ అప్డేట్స్ అనేవి చూపిస్తూ ఉంటది. ఓకే, నెక్స్ట్ ద గవర్నమెంట్ టుడే లాంచ్డ్ ఏ టోల్ ఫ్రీ నెంబర్ 1924 టు రిజిస్టర్ పోస్టల్ కంప్లైంట్స్. ఓకే, పోస్టల్ కంప్లైంట్స్ కోసం పోస్టల్ సైట్ అనేది ఒక టోల్ ఫ్రీ నెంబర్ లాంచ్ చేసింది 1924. ఓకే, ఈ సైట్ అనేది ఈ టోల్ ఫ్రీ నెంబర్ అనేది లాంచ్ చేసింది. అలాగే రీసెంట్ గా పవర్ కట్స్ గురించి ఇన్ఫర్మేషన్ గురించి కూడా మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పవర్ మినిస్ట్రీ లాంచ్ చేసింది కదా టోల్ ఫ్రీ నెంబర్, అది వచ్చి 14401. సో పార్ట్ 1 లో చూసాం ఇది 14401. సో 143 అలా గుర్తుపెట్టుకున్నాం కదా 143. సో ఒక నెంబర్ యాడ్ చేసాం కాబట్టి ఆ నెంబర్ పక్కన 01 అని రాసుకున్నాం. ఓకే, 14401 వచ్చి పవర్ కి, అలాగే 1924 వచ్చి పోస్టల్ కంప్లైంట్స్ గురించి టోల్ ఫ్రీ నెంబర్ అనమాట. ఓకే, సో నెక్స్ట్ మంది ఇన్ హిమాచల్ ప్రదేశ్, సిధున్బర్గ్ ఇన్ మహారాష్ట్ర హ్యావ్ ఎమర్జ్డ్ as ద క్లీనెస్ట్ డిస్ట్రిక్ట్స్ ఇన్ ఇండియా. ఓకే, క్లీనెస్ట్ డిస్ట్రిక్ట్స్ కేటగిరీలో మంది, హిమాచల్ ప్రదేశ్, సింధుర్బర్గ్, మహారాష్ట్రకి అవార్డ్స్ వచ్చినాయి. అలాగే క్లీనెస్ట్ స్టేట్ ఇన్ ఇండియా వచ్చి సిక్కిం ఇచ్చారు కదా. సో దీనికి ఏ కేటగిరీస్ ఇచ్చారనేది నెక్స్ట్ చూద్దాం. సో నెక్స్ట్ మౌనికా కపిల్ మెహతా అపాయింటెడ్ as ద బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ స్వీడన్. సో స్వీడన్ కి అంబాసిడర్ గా ఎవరున్నారంటే మౌనికా కపిల్ మెహతా. సో ఓకే, మౌనికా కపిల్ మెహతా. చూడండి, మౌనికా ఈజ్ ఎ స్వీట్ మౌనికా ఈజ్ వెరీ స్వీట్, అలా గుర్తుపెట్టుకోండి. సో మౌనికా అనే ఆవిడ చాలా స్వీట్ పర్సన్. ఓకే, సో ఎవరినన్నా అంటాం కదా, సో షీ ఈజ్ వెరీ స్వీట్ అని, అలా మౌనికా ఈజ్ వెరీ స్వీట్ గర్ల్. సో స్వీట్ అంటే ఏంటి, స్వీడన్ కోడ్ వర్డ్ వచ్చి స్వీట్ అనమాట, అలా గుర్తుపెట్టుకోండి. ఓకే, మౌనికా కపిల్ మెహతా అపాయింటెడ్ as ద బ్రాండ్ అంబాసిడర్ టు స్వీడన్. మౌనికా ఈజ్ వెరీ స్వీట్ పర్సన్. సో అలా గుర్తుపెట్టుకోండి. ఓకే, మౌనికా కపిల్ మెహతా అపాయింటెడ్ as ద బ్రాండ్ అంబాసిడర్ టు స్వీడన్. సో నెక్స్ట్ సుబ్రహ్మణ్యం స్వామి వాజ్ అవార్డెడ్ తమిళ రత్న అవార్డ్. సో తమిళ రత్న అవార్డ్ అనేది సుబ్రహ్మణ్య స్వామికి వచ్చింది. ఓకే, నెక్స్ట్ ఆగస్ట్ లో ఆల్రెడీ తమిళ రత్న అవార్డు ఇచ్చారు. సో ఎవరికి ఇచ్చారు, ఏఆర్ రెహమాన్ కి ఇచ్చారు. సో సెప్టెంబర్ లో సుబ్రహ్మణ్య స్వామికి కూడా ఇచ్చారు అన్నమాట. ఓకే, తమిళ రత్న అవార్డ్ ఆగస్ట్ లో రెహమాన్ కి, నెక్స్ట్ లేటెస్ట్ గా సెప్టెంబర్ లో సుబ్రహ్మణ్య స్వామికి ఇచ్చారు. సో వాదా గ్రూప్ టైఅప్స్ విత్ స్నాప్డీల్. సో స్నాప్డీల్ ఈ కామర్స్ కంపెనీ ఉంది కదా, సో వాదా గ్రూప్ స్నాప్డీల్ తో టైఅప్ అనేది పెట్టుకుంది అనమాట. సో నెక్స్ట్ వరల్డ్స్ లాంగెస్ట్ బుల్లెట్ ట్రైన్ నెట్వర్క్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ చైనా. వరల్డ్స్ లాంగెస్ట్ బుల్లెట్ ట్రైన్. సో వరల్డ్ లాంగెస్ట్ గ్లాస్ బ్రిడ్జ్ అనేది కూడా రీసెంట్ గా చైనాలో లాంచ్ చేశారు, చూసాం కదా ఆగస్ట్ లో. అలాగే ఇప్పుడు బుల్లెట్ ట్రైన్ నెట్వర్క్ లాంగెస్ట్ కూడా చైనాలో లాంచ్ చేశారు. సో నెక్స్ట్ ఫ్రీ చార్జ్ పార్ట్నర్స్ విత్ యాక్సిస్ బ్యాంక్. సో ఫ్రీ చార్జ్ అనే యాప్ ఉంటుంది కదా, మీరు రీఛార్జ్ అవి చేసుకోవడానికి యూజ్ చేస్తూ ఉంటారు, క్యాష్ బ్యాక్ ఆఫర్స్ అవి ఇస్తూ ఉంటాయి. ఫ్రీ చార్జ్ అనేది ఇది ఒక పేటిఎం లాంటి యాప్ అనమాట. సో ఈ యాప్ వచ్చి యాక్సిస్ బ్యాంక్ తో టైప్ పెట్టుకుంది, యూపీఐ. సో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ అనేది వచ్చింది కదా, సో దీనికోసం ఫ్రీ చార్జ్ అనేది యాక్సిస్ బ్యాంక్ తో టైప్ అనేది పెట్టుకుంది అనమాట. ఓకే, చూడండి, నెక్స్ట్ మంది హిమాచల్ ప్రదేశ్ వాజ్ జడ్జ్డ్ as ద క్లీనెస్ట్ డిస్ట్రిక్ట్ ఇన్ హిల్స్ కేటగిరీ. సో ఇందాక ఆల్రెడీ చూసాం కదా, మంది హిమాచల్ ప్రదేశ్ కి, సింధుర్బర్గ్ మహారాష్ట్రకి క్లీనెస్ట్ సిటీ డిస్ట్రిక్ట్స్ కింద అవార్డు వచ్చింది. సో ఏ కేటగిరీ అంటే హిమాచల్ ప్రదేశ్ కి హిల్స్. సో హిమాచల్ ప్రదేశ్ అంటే
జమ్మూ అండ్ కాశ్మీర్ దీనికి దగ్గరగా ఉంటుంది కదా, అక్కడ ఎక్కువ పర్వతాలనే ఉంటాయి. సో హిల్స్ కేటగిరీలో మంది హిమాచల్ ప్రదేశ్ కి, అలాగే ప్లెయిన్స్ కేటగిరీలో మహారాష్ట్ర సింధూర్బర్గ్ కి వచ్చింది. ఓకే, సో నెక్స్ట్ నాసిక్ బోర్న్ రమేష్ రస్కర్, an amazing scientist and inventor at MIT, has been awarded as $50,000 Levinson MIT Prize. It was announced at Cambridge University. సో దినేష్ బరాదియా పౌల్ బార్న్ యంగ్ స్కాలర్ అవార్డు వచ్చింది. సో ఇద్దరు ఇండియన్ సైంటిస్ట్ కి అవార్డ్స్ అనేవి వచ్చినాయి. ఒకళ్ళు రమేష్ రస్కర్, వీళ్ళకి MIT ప్రైజ్, అలాగే దినేష్ బరాడియాకి పౌల్ బారన్ యంగ్ స్కాలర్ అవార్డు. ఓకే, పౌల్ బారన్ యంగ్ స్కాలర్ అవార్డు వచ్చి దినేష్ బరాడియాకి, లిమ్సన్ MIT ప్రైజ్ వచ్చి రమేష్ రస్కర్ కి వచ్చింది. ఓకే, రమేష్ రస్కర్ కి లిమ్సన్ MIT ప్రైజ్, దినేష్ బరాడియాకి పౌల్ బారన్ యంగ్ స్కాలర్ అవార్డు వచ్చింది. సో దీనికి చిన్న కోడ్ వర్డ్ చెప్తాను చూడండి, MIT రస్క్. సో MIT రస్క్ అంటే రస్క్ తింటాం కదా, పాలో టీలో తింటాం రస్కులు. సో ఆ టైప్ లో MIT రస్క్ దినేష్ పాల్. సో దినేష్ పాల్ లో MIT రస్క్ ముంచుకుని తింటా ఉంటాడు అనమాట. ఓకే, దినేష్ పాల్ లో MIT రస్క్ ముంచుకుని ఉంటాడు. ఓకే, దినేష్ బరాదియాకి పౌల్ బారన్ అవార్డ్, MIT ప్రైజ్ వచ్చి రమేష్ రస్కర్ కి వచ్చింది కదా. ఇలా గుర్తుపెట్టుకోండి, దినేష్ పాల్ లో MIT కంపెనీ రస్కుని ముంచుకుని తింటా ఉంటాడు అనమాట. దినేష్ పాల్ MIT రస్క్. సో ఇలా గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ నోబెల్ లారెంట్ యాంగ్ సాన్ సూకీ గెట్ హ్యూమటేరియన్ అవార్డ్. నోబెల్ లారెంట్ యాంగ్ సాన్ సూకీ గెట్ హ్యూమటేరియన్ అవార్డ్. సో యాంగ్ సాన్ సూకీ తెలుసు కదా, మయన్మార్ వెరీ ఫేమస్ పర్సన్. ఈమెకి హ్యూమటేరియన్ అవార్డు అనేది వచ్చింది. ఓకే, నెక్స్ట్ వరల్డ్స్ లార్జెస్ట్ షిప్ లిఫ్ట్స్ బిగిన్స్ ట్రయల్ రన్ ఇన్ చైనా. వరల్డ్స్ లార్జెస్ట్ షిప్ అనేది ట్రయల్ రన్ కి వెళ్ళింది. ఓకే, చైనాలో వరల్డ్స్ లార్జెస్ట్ షిప్ లిఫ్ట్ బిగిన్స్ ట్రయల్ రన్ ఇన్ చైనా. సో నెక్స్ట్ సెల్ఫీ విత్ టాయిలెట్ టు బూస్ట్ స్వచ్ఛ భారత్ ఇన్ లూధియానా పంజాబ్. సో సెల్ఫీ విత్ టాయిలెట్ స్కీమ్ అనేది ఉంది కదా, ఇది లాంచ్ చేశారు. ఎక్కడ లాంచ్ చేశారంటే లూధియానా పంజాబ్ లో లాంచ్ చేశారు, స్వచ్ఛ భారత్ కి బూస్ట్ చేయడానికి అనమాట. సెల్ఫీ విత్ టాయిలెట్ టు బూస్ట్ స్వచ్ఛ భారత్ ఇన్ లూధియానా పంజాబ్. సో నెక్స్ట్ చరాకి దాద్రి బికమ్స్ హర్యానా 22nd డిస్ట్రిక్ట్. సో తెలంగాణలో రీసెంట్ గా 18 న్యూ డిస్ట్రిక్ట్స్ అనేవి అనౌన్స్ చేశారు కదా, అలాగే హర్యానాలో ఒక న్యూ డిస్ట్రిక్ట్ అనేది అనౌన్స్ చేశారు 22nd డిస్ట్రిక్ట్ గా. సో ఈ డిస్ట్రిక్ట్ నేమ్ అంటే చార్కి దాద్రి. ఓకే, చార్కి దాద్రి బికమ్స్ ద హర్యానా 22nd డిస్ట్రిక్ట్. సో నెక్స్ట్ ఫెడరల్ బ్యాంక్ లాంచెస్ ఫెడరల్ స్కిల్ అకాడమీ అట్ కోయంబత్తూర్. ఓకే, ఫెడరల్ బ్యాంక్ లాంచెస్ ఫెడరల్ స్కీమ్ అకాడమీ అట్ కోయంబత్తూర్. ఓకే, ఫెడరల్ బ్యాంక్ లాంచ్ చేసిన స్కీమ్ అనేది కోయంబత్తూర్ లో, దాని నేమ్ ఏంటంటే ఫెడరల్ స్కిల్ అకాడమీ. ఫెడరల్ స్కిల్ అకాడమీ అనే దాన్ని కోయంబత్తూర్ లో ఫెడరల్ బ్యాంక్ లాంచ్ చేసింది అనమాట. ఓకే, సో ఫెడరల్ బ్యాంక్. నెక్స్ట్ అల్కా సిరోహి అపాయింటెడ్ UPSC చైర్మన్. UPSC కింద న్యూ చైర్మన్ కింద దీపక్ గుప్తా ఉండేవాడు. సో UPSC చైర్మన్ కింద కొత్తగా అల్కా సిరోహి అనేవాడు వచ్చాడు అనమాట. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, UPSC అనేది తెలుసు కదా, IAS IPS ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేస్తూ ఉంటుంది. సో UPSC కొత్తగా చైర్మన్ గా అలోక్ సిరోహి వచ్చాడు. ఓకే, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కొత్త చైర్మన్ వచ్చి అల్కా సిరోహి. సో నెక్స్ట్ 17th NAM సమిట్ హెల్డ్ అట్ వెనిజులా. నామ్ సమిట్ నాన్ అలైన్ మూవ్మెంట్. సో నాన్ అలైన్ మూవ్మెంట్ సమిట్ అనేది వెనిజులాలో జరుగుతుంది. ఓకే, నాన్ అలైన్ మూవ్మెంట్. సో అమిత్ అన్సారీ ఇండియా తరఫున పార్టిసిపేట్ చేయడానికి వెళ్ళాడు. ఓకే, 17th NAM సమిట్ హెల్డ్ అట్ వెనిజులా. నెక్స్ట్ వెస్ట్ బెంగాల్ టు కన్ఫర్ బంగ విభూషణ్ అవార్డ్ టు లతా మంగేష్కర్. సో వెస్ట్ బెంగాల్ స్టేట్ గవర్నమెంట్ బంగ విభూషణ్ అనే అవార్డుని లతా మంగేష్కర్ కి అనౌన్స్ చేసింది. ఓకే, వెస్ట్ బెంగాల్ టు కన్ఫర్ బంగ విభూషణ్ అవార్డ్ అట్ లతా మంగేష్కర్. సో నెక్స్ట్ అలాగే 105-year-old కున్వర్ బాయ్ మేడ్ స్వచ్ఛ భారత్ అభియాన్ మస్కట్. సో స్వచ్ఛ భారత్ అభియాన్ మస్కట్ కింద ఎంపికైన మహిళ ఎవరంటే 105-year-old కున్వర్ బాయ్. సో ఈమెను ఎందుకు అనౌన్స్ చేశారంటే, సో ఈమె తమ దగ్గర ఉన్న గోడ్స్ అనేవి సేల్ చేసి సో టాయిలెట్ అనేది కట్టింది. సో గోడ్స్ అమ్మే టాయిలెట్ అనేది కడటం వల్ల ఈమెని మోడీజీ స్వచ్ఛ భారత్ కి మస్కట్ కింద అనౌన్స్ చేశారన్నమాట. ఓకే, కున్వర్ బాయ్ నేమ్ గుర్తుపెట్టుకోండి, కున్వర్ బాయ్ మేడ్ స్వచ్ఛ భారత్ అభియాన్ మస్కట్. నెక్స్ట్ ఇస్రో కత్రీనా కైఫ్, జూహీ చావ్లా టు గెట్ ప్రియదర్శిని గ్లోబల్ అవార్డ్స్. సో ప్రియదర్శిని గ్లోబల్ అవార్డ్స్ అనేవి ముగ్గురికి ఇచ్చారు. సో ఒకటి ఆర్గనైజేషన్ ఇస్రో, నెక్స్ట్ కత్రీనా కైఫ్ అండ్ జూహీ చావ్లా బాలీవుడ్ యాక్టర్స్ కి. ఓకే, ఇస్రో, కత్రీనా కైఫ్, జూహీ చావ్లా వీళ్ళ ముగ్గురికి అవార్డ్స్ అనేవి ఇచ్చారు. సో చైర్మన్ ఆఫ్ ఇస్రో AS కిరణ్ కుమార్ తెలుసు కదా, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ చైర్మన్ వచ్చి కిరణ్ కుమార్. సో ఈ అవార్డుని రిసీవ్ చేసుకున్నాడు. వుడ్ రిసీవ్ ద అవార్డ్ ఫర్ ద ఏజెన్సీ అవుట్ స్టాండింగ్ కంట్రిబ్యూషన్ టు డెవలపింగ్ ఆఫ్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ. సో ఎందుకు ఇచ్చారంటే ఇస్రోకి అవుట్ స్టాండింగ్ కంట్రిబ్యూషన్ టు డెవలప్మెంట్ ఆఫ్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీకి ఇస్రోకి ఇచ్చారు అవార్డు. అలాగే కైఫ్ వుడ్ బి ప్రెసెంటెడ్ స్మితా పాటిల్ మెమోరియల్ అవార్డ్ ఫర్ బెస్ట్ యాక్టర్. సో స్మితా పాటిల్ అవార్డు అనేది కత్రినా కైఫ్ కి ఇచ్చారు. ప్రియదర్శిని గ్లోబల్ అవార్డ్స్ లో భాగంగా స్మితా పాటిల్ బెస్ట్ యాక్ట్రెస్ కింద కత్రినా కైఫ్ అనేది ఈ అవార్డు అనేది ఇచ్చారు.
సో అలాగే జూహీ చావ్లాకి కూడా అవార్డు అనేది ఇచ్చారు. సో జూహీ చావ్లాకి ఎందుకు ఇచ్చారంటే సో సమ్ ఫ్యాక్టరీలో పొల్యూషన్ అవుతుందని చెప్పి కేసు అనేది ఫైల్ చేసింది ఈమె. సో అందుకని ఈమెకి కూడా ఇచ్చారు. సో నెక్స్ట్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ అపాయింటెడ్ విరాట్ కోహ్లీ యాజ్ ద న్యూ బ్రాండ్ అంబాసిడర్. పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఉంది కదా, సో దీని యొక్క బ్రాండ్ అంబాసిడర్ గా విరాట్ కోహ్లీని అపాయింట్ చేశారు. విరాట్ కోహ్లీ ఇస్ ద న్యూ బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ పంజాబ్ నేషనల్ బ్యాంక్. నెక్స్ట్ పేటిఎం టు పవర్ ఐఆర్సిటీ పేమెంట్ గేట్వే. సో ఐఆర్సిటీ తెలుసు కదా, మీరు రైల్వే టికెట్స్ అనేవి ఆన్లైన్ బుక్ చేసుకుంటూ ఉంటారు. సో ఈ ఐఆర్సిటీసీ మీరు బుక్ చేసుకున్నప్పుడు ఆన్లైన్ లో పేమెంట్ చేసేటప్పుడు ఆప్షన్స్ అనేవి అడుగుతుంది కదా, ఇంటర్నెట్ బ్యాంకింగ్ లేదా డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ ఆప్షన్స్ అనేవి అడుగుతుంది. మనం అక్కడ ఆప్షన్ ఇస్తే ఇంటర్నెట్ బ్యాంకింగ్ అయితే మన పాస్వర్డ్ యూజర్ నేమ్ ఇస్తాం, అలాగే డెబిట్ కార్డ్ అయితే డెబిట్ కార్డ్ డీటెయిల్స్ ఇస్తాం. అలా కాకుండా ఇప్పుడు బాగా మొబైల్ సైట్స్, పేమెంట్ సైట్స్ అనేవి డెవలప్ అవుతుంది వల్ల అక్కడ ఆప్షన్స్ లో మీరు చూసినట్లయితే ఇంటర్నెట్ బ్యాంకింగ్ దగ్గర పేటిఎం ద్వారా పే చేస్తారో, లేదా మోబివికి, ఫ్రీ చార్జ్, ఆక్సిజన్ వ్యాలెట్, ఇలాంటి డిఫరెంట్ వ్యాలెట్స్ అనేవి కూడా ఆప్షన్ లో చూపిస్తుంది. సో ఆ ఆప్షన్ లో ఐఆర్సిటీసీ బుకింగ్ ఆప్షన్ లో పేటిఎం కూడా టైప్ చేసుకుంది అనమాట. సో మీరు పేటిఎం లో మనీ ఉన్నట్లయితే పేటిఎం తో కూడా ఐఆర్సిటీసీ టికెట్స్ అనేవి బుక్ చేసుకోవచ్చు. ఓకే. అలాగే ఫేస్బుక్ అపాయింట్స్ ఆనంద్ చంద్రశేఖరన్ ఫర్ ఇట్స్ మెసెంజర్ యాప్. సో మెసెంజర్ యాప్ అనేది ఉంటుంది కదా, ఫేస్బుక్ యాప్ చాలా మంది యూజ్ చేస్తూ ఉంటారు. స్మార్ట్ ఫోన్ ఉన్న వాళ్ళకి అందరికీ ఐడియా ఉంటుంది. ఫేస్బుక్ మెసెంజర్ యాప్ అని ఉంటుంది. సో దీనికి ఇండియాకి ఆనంద్ చంద్రశేఖర్ అనే వాడిని అపాయింట్ చేశారన్నమాట. ఓకే. ఆనంద్ చంద్రశేఖర్, ఫేస్బుక్ అపాయింట్స్ ఆనంద్ చంద్రశేఖర్ ఫర్ ఇట్స్ మెసెంజర్ యాప్. సో నెక్స్ట్ అజింక్య రహానే అండ్ రోహిత్ శర్మ. సో అజింక్య రహానే, రోహిత్ శర్మ ఫేమస్ క్రికెటర్స్ కదా, వీళ్ళకి అర్జున్ అవార్డు అనేది వచ్చింది అనమాట. సో అర్జున్ అవార్డు అనేది ఆల్రెడీ August 29 ఇచ్చేసారు కదా, మళ్ళీ ఇప్పుడు ఏంటి అని మీకు డౌట్ రావచ్చు. సో ఆ రోజు కొంతమంది డిఫరెంట్ షెడ్యూల్స్ లో ఉండటం వల్ల, వేరే ఏమన్నా మ్యాచెస్ ఆడడం వల్ల వాళ్ళకి కుదరినప్పుడు వాళ్ళకి సపరేట్ గా అవార్డ్స్ అనేవి ఇస్తారు. సో వీళ్ళిద్దరికి అప్పుడు తీసుకోవడం కుదరలేదు. సో ఇప్పుడు రీసెంట్ గా వీళ్ళిద్దరికి అవార్డు అనేది ఇచ్చారు. ఓకే. అజింక్య రహానే అండ్ రోహిత్ శర్మ. సో నెక్స్ట్ వికే శర్మ గెట్స్ అడిషనల్ చార్జెస్ ఎల్ఐసి చైర్మన్. సో ఎల్ఐసి న్యూ చైర్మన్ గా వికే శర్మ అపాయింటెడ్ అనమాట. వికే శర్మ ఎల్ఐసి చైర్మన్. సో నెక్స్ట్ నరోపా ఫెస్టివల్ బిగిన్స్ ఇన్ లడాక్, జమ్మూ అండ్ కాశ్మీర్. సో నరోపా ఫెస్టివల్ వచ్చి జమ్మూ అండ్ కాశ్మీర్ లో స్టార్ట్ అయింది, లడాక్ లో. ఓకే. నరోపా ఫెస్టివల్. సో నెక్స్ట్ నదియా మురాద్, ఏ ఫార్మర్ ISIS captive has been named as the UN New Goodwill Ambassador for the dignity of survivors of human trafficking. సో UN గుడ్విల్ అంబాసిడర్ గా నదియా మురాద్ ని అపాయింట్ చేశారు అన్నమాట. సో నదియా అత్తారింటికి దారిలో పవన్ కళ్యాణ్ అత్త క్యారెక్టర్ వేసిన వాడి పేరు నదియా. సో మీకు అలా ఈజీగా గుర్తుపెట్టుకోండి నదియా అనే పేరు. ఓకే. UN గుడ్విల్ అంబాసిడర్ గా నదియా మురాద్. ఓకే. నదియా మురాద్, UN గుడ్విల్ అంబాసిడర్ ద డిగ్నిటీ ఆఫ్ సర్వైవర్స్ ఆఫ్ హ్యూమన్ ట్రాఫికింగ్ కి నదియా మురాద్. సో నెక్స్ట్ ఇండియన్ బ్లూ విన్స్ దిలీప్ ట్రోఫీ టోర్నమెంట్. సో దిలీప్ ట్రోఫీ అనే టోర్నమెంట్ ని ఇండియన్ బ్లూ అనే టీం విన్ అయింది. ఓకే. ఇండియా బ్లూ టీం అనేది దిలీప్ ట్రోఫీ అనేది విన్ అయింది. సో దిలీప్ ట్రోఫీ అనేది క్రికెట్ కి రిలేటెడ్ ట్రోఫీ. సో ట్రోఫీస్ అనేవి ఏ స్పోర్ట్స్ కి రిలేటెడ్ అనేవి కూడా మనకు బాగా ఇంపార్టెంట్, అడిగే ఛాన్స్ ఉంది. సో దిలీప్ ట్రోఫీ అనేది క్రికెట్ కి రిలేటెడ్. ఈ ట్రోఫీ అనేది ఇండియన్ బ్లూ విన్ అయింది. అలాగే ఆర్మీ గ్రీన్ బీట్ నిరోకా FC టు విన్ డ్యూరాన్ కప్. సో డ్యూరాన్ కప్ వచ్చి ఆర్మీ గ్రీన్ విన్ అయింది. సో డ్యూరాన్ కప్ వచ్చి రిలేటెడ్ టు ఫుట్బాల్. దిలీప్ ట్రోఫీ వచ్చి క్రికెట్ కి రిలేటెడ్, డ్యూరాన్ ట్రోఫీ వచ్చి ఫుట్బాల్ కి రిలేటెడ్. ఓకే. ఆర్మీ గ్రీన్ డ్యూరాన్ ఫుట్బాల్ కప్ ని విన్ అయింది. అలాగే దిలీప్ ట్రోఫీ క్రికెట్ ట్రోఫీని ఇండియా బ్లూ విన్ అయింది. సో నెక్స్ట్ ADB అప్రూవ్స్ $631 million లోన్ ఫర్ వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్. సో వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ ని డెవలప్ చేయడానికి ADB తెలుసు కదా, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అనేది $631 million లోన్ అనేది శాంక్షన్ చేసింది. ఓకే. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అప్రూవ్స్ $631 million లోన్ ఫర్ వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్. సో నెక్స్ట్ యాక్సిస్ బ్యాంక్ హ్యాస్ టైడ్ అప్ విత్ బెనారస్ హిందూ యూనివర్సిటీ టు ఆఫర్ స్పెషలైజ్డ్ బ్యాంకింగ్ కోర్సెస్. సో మీరు ఆల్రెడీ IBPS రాస్తున్నారు కదా, సో అలాగే IBPS కాకుండా బ్యాంక్ ఆఫ్ బరోడా, మణిపాల్ అనే కోర్సెస్ కూడా అప్లై చేసి ఉంటారు కదా. సో బ్యాంక్ ఆఫ్ బరోడా అంటే మణిపాల్ టైప్ అంటే ఏంటి? సో మణిపాల్ యూనివర్సిటీ అనేది సో ఎగ్జామ్ రాసిన వాళ్ళు సెలెక్టెడ్ క్యాండిడేట్స్ కి ఆఫ్టర్ ఎగ్జామ్ అండ్ ఇంటర్వ్యూ సో మణిపాల్ ద్వారా మీకు కోర్స్ అనేది నేర్పిస్తారు. బ్యాంకింగ్ కోర్స్ అనేది 6 months or 1 year కోర్స్ అనేది ఉంటుంది. సో కోర్స్ అయిపోయాక జాబ్ అనేది ఆఫర్ చేస్తారు. సో ఇలా టైఅప్ పెట్టుకుని కోర్సెస్ అనేవి ఆఫర్ చేస్తున్నారు కదా. సో అలాగే యాక్సిస్ బ్యాంక్ అనేది బెనారస్ హిందూ యూనివర్సిటీతో టైఅప్ పెట్టుకుని కొన్ని బ్యాంకింగ్ కోర్సెస్ లాంటివి ప్రొవైడ్ చేస్తుంది అనమాట. లైక్ MCOM ఇలాంటి కోర్సెస్ అనేవి బ్యాంకింగ్, ఫైనాన్స్ కి రిలేటెడ్ అయిన కోర్సెస్ అనేవి కొన్ని ఉంటాయి. సో ఈ కోర్సెస్ అనేవి బెనారస్ హిందూ యూనివర్సిటీ యాక్సిస్ బ్యాంక్ టైఅప్ పెట్టుకుని ఆఫర్ చేస్తున్నాయి. సో నెక్స్ట్ జియోనీ సైన్స్ MOU విత్ హర్యానా గవర్నమెంట్ ఫర్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ 500 crore. సో జియోనీ అనేది తెలుసు కదా, మీకు చాలా మందికి తెలిసే ఉంటుంది. జియోనీ అనేది ఫేమస్ మొబైల్ కంపెనీ. జియోమీ వేరు, XIOMI
అది జియోమి, రెడ్మీ మొబైల్స్, ఎంఐ మొబైల్స్ అది వేరు, జియోని వేరు. సో జియోని కూడా చైనా కంపెనీ, బట్ జియోమి వేరు, జియోని వేరు. ఓకే, జియోని కంపెనీ కూడా ఫేమస్ మొబైల్ కంపెనీ. సో ఈ మొబైల్ కంపెనీ అనేది హర్యానాలో ఇన్వెస్ట్ చేస్తుంది అనమాట 500 crore. ఓకే, జియోని సైన్స్ MOU విత్ హర్యానా గవర్నమెంట్ టు ఇన్వెస్ట్ 500 crore. SBI, PNB, Paytm. సో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, Paytm టు ఇష్యూ ఈ టోల్ ట్యాక్స్ ఫర్ వెహికల్స్. సో టోల్ గేట్స్ అనేవి ఉంటాయి కదా, సో అక్కడ ట్యాక్స్ అనేవి ఏర్పాటు చేశారన్నమాట. ఎవరు? స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్ అండ్ Paytm. సో రెండు బ్యాంక్స్, ఒక Paytm అనే మొబైల్ వ్యాలెట్. ఓకే, SBI, PNB, Paytm ఈ టోల్ ట్యాక్స్ ఫర్ వెహికల్స్ కి ఈ టోల్స్ అనేవి స్టార్ట్ చేశారు ఇవి. So next, India will host the annual meetings of the African Development Bank Group in 2017 in Ahmedabad. India will host the annual meetings of the African Development Bank Group in 2017. ADB అనేది Asian Development Bank. So AFDB ఇది వేరు, African Development Bank. India will host the annual meetings of the African Development Bank Group in 2017 in Ahmedabad. ఓకే, ఇండియా హోస్ట్ చేస్తుంది అనమాట అహ్మదాబాద్, గుజరాత్ లో 2017 లో ఆఫ్రికన్ డెవలప్మెంట్ బ్యాంక్ మీటింగ్ అనేది, యాన్యువల్ మీటింగ్ ఆఫ్ ది ఆఫ్రికన్ డెవలప్మెంట్ బ్యాంక్ అహ్మదాబాద్, గుజరాత్ లో ఇండియా హోస్ట్ చేసింది 2017. ఎక్కడంటే అహ్మదాబాద్, గుజరాత్ లో. సో మార్చ్ ఆ టైంలో 2017 లో ఆఫ్రికన్ డెవలప్మెంట్ బ్యాంక్ మీటింగ్ అనేది ఇండియా హోస్ట్ చేసింది. ఓకే, అహ్మదాబాద్, గుజరాత్ లో. నెక్స్ట్, గవర్నమెంట్ టు ఎక్స్పాండ్ DBT టు 147 స్కీమ్స్. సో డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అనే స్కీమ్ ఉంది కదా, సో LPG కానీ ఇంకా డిఫరెంట్ స్కీమ్స్ అనేవి డైరెక్ట్ గా అకౌంట్ లోకి మనీ అనేది పడిపోతాయి. ఇదే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అంటే. సో ఈ స్కీమ్ ని 147 స్కీమ్స్ కి ఇంకా ఎక్స్ట్రాగా యాడ్ చేస్తుంది అనమాట గవర్నమెంట్. ఓకే, 147 స్కీమ్స్ కి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అనేది యాడ్ చేస్తుంది. సో అలాగే ద వరల్డ్ బ్యాంక్ విల్ ఇన్వెస్ట్ నియర్లీ 1000 crore rupees ఫర్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ ఇన్లాండ్ వాటర్ వేస్ ఇన్ అస్సాం. ద వరల్డ్ బ్యాంక్ విల్ ఇన్వెస్ట్ నియర్లీ 1000 crore ఫర్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ ఇన్లాండ్ వాటర్ వేస్ ఇన్ అస్సాం. సో వరల్డ్ బ్యాంక్ అనేది 1000 crore శాంక్షన్ చేసింది ఎందుకంటే వాటర్ వేస్ ఇన్ అస్సాం. ఓకే, వరల్డ్ బ్యాంక్ విల్ ఇన్వెస్ట్ నియర్లీ 1000 crore rupees ఫర్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ ఇన్లాండ్ వాటర్స్ ఇన్ అస్సాం. అలాగే పరమిషన్ సూపర్ కంప్యూటర్ అన్విల్డ్ అట్ IIT గౌహతి. సో పరమిషన్ అనే సూపర్ కంప్యూటర్ ని గౌహతిలో లాంచ్ చేశారు అనమాట. IIT గౌహతి ఉంటుంది కదా, అక్కడ లాంచ్ చేశారు పరమిషన్ సూపర్ కంప్యూటర్. ఓకే, IIT గౌహతిలో లాంచ్ చేశారు. సో అలాగే పంజాబీ వర్షన్ ఆఫ్ PM నరేంద్ర మోడీ వెబ్సైట్ లాంచ్డ్. సో నరేంద్ర మోడీ వెబ్సైట్ అనేది ఉంది కదా, డిఫరెంట్ లాంగ్వేజెస్ లో అవైలబుల్. రీసెంట్ గా పంజాబీ వర్షన్ అనేది కూడా లాంచ్ చేశారు అనమాట. ఓకే, పంజాబీ వర్షన్. అలాగే రైల్వేస్ టు లాంచ్ యాత్రి మిత్ర ఫర్ డిఫరెంట్లీ ఏబుల్డ్ పీపుల్. సో డిఫరెంట్లీ ఏబుల్డ్ పీపుల్ కోసం రైల్వేస్ IRTC ఒక స్కీమ్ అనేది లాంచ్ చేసింది. ఏంటంటే అది యాత్రి మిత్ర. ఓకే, యాత్రి మిత్ర. ది మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ హ్యాస్ అనౌన్స్డ్ ద లాంచ్ ఆఫ్ యాత్రి మిత్ర సేవ త్రూ ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్. IRTC వెబ్రేషన్ చాలా మందికి తెలియదు, సో చూడండి ఒకసారి జాగ్రత్తగా. ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్. ఓకే, ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్, IRTC అబ్రివేషన్. టు ప్రొవైడ్ వీల్ చైర్ కమ్ porter services for the differently abled elderly and ailing passengers at major railway station. సో యాత్రి మిత్ర అనే స్కీమ్ ని IRTC లాంచ్ చేసింది డిఫరెంట్లీ ఏబుల్డ్ పీపుల్ కోసం. సో అలాగే చైనా రష్యా కండక్టెడ్ ద జాయింట్ నేవల్ ఎక్సర్సైజ్ జాయింట్ సీ 2016. చైనా రష్యా అనేది జాయింట్ నేవల్ ఎక్సర్సైజ్ అనేది కండక్ట్ చేసింది. సో దాని పేరు జాయింట్ సీ 2016. ఓకే, జాయింట్ సీ 2016 అనేది చైనా రష్యా మధ్య జాయింట్ నేవల్ ఎక్సర్సైజ్ నేమ్. అలాగే మలయాళం క్రిటిక్. సో మలయాళం క్రిటిక్ అనే ఆవిడ లీలావతికి మోహన సువర్ణ ముద్ర అవార్డు అనేది ఇచ్చారు. ఓకే, మోహన సువర్ణ ముద్ర అవార్డు అనేది లీలావతి ఆమెకి ఇచ్చారు. అలాగే గైడెడ్ మిసైల్ డిస్ట్రాయర్ షిప్ మరుగోవా లాంచ్డ్ ఇన్ ముంబై. ఓకే, గైడెడ్ మిసైల్ డిస్ట్రాయర్ షిప్ మరుగోవా లాంచ్డ్ ఇన్ ముంబై. నెక్స్ట్, ఇండియన్ ఆరిజిన్ రవిరెడ్డి అపాయింటెడ్ యాజ్ ద హెడ్ ఆఫ్ ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ బ్లడ్ ట్రాన్స్మిషన్. సో ఇండియన్ ఆరిజిన్ రవిరెడ్డి అనే ఆయన ఉన్నాడు కదా, ఈయన హెడ్ ఆఫ్ ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ బ్లడ్ ట్రాన్స్మిషన్. సో ఈయన హెడ్ కింద అపాయింట్ చేశారన్నమాట. దేనికి? ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ బ్లడ్ ట్రాన్స్మిషన్ కి ఇండియన్ ఆరిజిన్ రవిరెడ్డి అపాయింటెడ్ ద హెడ్ ఆఫ్ ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ బ్లడ్ ట్రాన్స్మిషన్. నెక్స్ట్, అలాగే ప్రియేష దేశ్ముఖ్ విన్స్ బ్రాంజ్ ఇన్ వరల్డ్ డెఫ్ షూటింగ్ ఛాంపియన్షిప్. ప్రియేష దేశ్ముఖ్ అనే ఆమెకి ఆ బ్రాంజ్ మెడల్ అనేది వచ్చింది. ఎక్కడంటే వరల్డ్ డెఫ్ షూటింగ్ ఛాంపియన్షిప్స్ లో. సో వరల్డ్ డెఫ్ షూటింగ్ ఛాంపియన్షిప్స్ లో ప్రియేష దేశ్ముఖ్ కి అవార్డు వచ్చింది. ఓకే, ప్రియేష దేశ్ముఖ్ విన్స్ బ్రాంజ్ ఇన్ వరల్డ్ డెఫ్ షూటింగ్ ఛాంపియన్షిప్. నెక్స్ట్, ఆనంది రామలింగం ఎస్యూమ్డ్ చార్జెస్ ద భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ఫస్ట్ ఉమెన్ డైరెక్టర్. సో భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ అనేది ఉంది కదా, BHEL భారత్ హెవీ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ వేరు, బెల్ వేరు. ఓకే, ఇది భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్. BHEL అంటే భారత్ హెవీ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్. సో భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ కి ఫస్ట్ టైం ఉమెన్ డైరెక్టర్ గా ఆనంది రామలింగాన్ని అపాయింట్ చేశారు. ఓకే, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్
డైరెక్టర్ ఎవరంటే ఆనంద్ రామలింగం. ఓకే, ఆనంది రామలింగం వచ్చి భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ చైర్మన్. అలాగే ఫస్ట్ ఇండియన్ మ్యూజిక్ డ్యాన్స్ ఫెస్టివల్ వచ్చి ఆస్ట్రేలియాలో స్టార్ట్ చేశారు. ఓకే, ఎక్కడ జరుగుతుందంటే ఆస్ట్రేలియాలో జరుగుతుంది. ఓకే, ఫస్ట్ ఇండియన్ మ్యూజిక్ డ్యాన్స్ ఫెస్టివల్. సో అలాగే విజయ బ్యాంక్ అనేది 3 యాప్స్ అనేది రీసెంట్ గా లాంచ్ చేసింది. సో ఓకే, మొబైల్ యాప్స్ 3 యాప్స్ అనేవి విజయ బ్యాంక్ లాంచ్ చేసింది. విజయ బ్యాంక్ హెడ్ క్వార్టర్స్ తెలుసు కదా, బెంగళూరులో ఉంటుంది. విజయ బ్యాంక్ అండ్ కెనరా బ్యాంక్ బెంగళూరు. ఓకే, ఆ యాప్స్ అనేవి ఏంటో చూద్దాం. వీపే క్విక్. ఓకే, విజయ బ్యాంక్ వి అంటే విజయ కదా, సో వీపే QWIK వీపే క్విక్. అలాగే విజయ *99#. ఓకే, సో యూపీఐకి సంబంధించి రిలేటెడ్ ఇవి. NPCI నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనేది ఇలాంటి పేమెంట్ అన్నిటికీ నెఫ్ట్, RTGS, మొబైల్ బ్యాంకింగ్, నెట్ బ్యాంకింగ్ ఇవన్నిటికీ కూడా అంబ్రెల్లా లాంటిదని ఆల్రెడీ చెప్పాను కదా, నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, దాని అండర్లో ఉంటాయి ఇవన్నీ కూడా. విజయ *99#. అలాగే VE కనెక్ట్ ప్లస్. ఓకే, వీపే క్విక్, విజయ *99#, VE కనెక్ట్ ప్లస్. సో ఈ 3 యాప్స్ అనేది కూడా విజయ బ్యాంక్ లాంచ్ చేసింది. సో మేనేజింగ్ డైరెక్టర్ అండ్ CEO ఆఫ్ విజయ బ్యాంక్ ఎవరంటే కిషోర్ సన్సీ. ఓకే, కిషోర్ సన్సీ వచ్చి మేనేజింగ్ డైరెక్టర్ అండ్ CEO ఆఫ్ విజయ బ్యాంక్. సో అలాగే ఫెస్టివల్స్ అనేవి 3 ఫెస్టివల్స్ ఉన్నాయి. సో ఇవి కన్ఫ్యూజ్ అవ్వకండి. నరోపా అనేది నౌకాయి అనేది వేరు. ఓకే, నరోపా రీసెంట్ గా సెప్టెంబర్ లో న్యూస్ లోకి వచ్చింది. జమ్మూ అండ్ కాశ్మీర్ లడాక్ లో జరుగుతుంది నరోపా ఫెస్టివల్ అనేది. అలాగే న్యూకాయి ఫెస్టివల్ వచ్చి ఒడిస్సాలో జరుగుతుంది. ఓకే, నూకాయి ఫెస్టివల్ వచ్చి ఒడిస్సాలో జరుగుతుంది. నెక్స్ట్ సోలంగ్ ఫెస్టివల్ వచ్చి అరుణాచల్ ప్రదేశ్ లో జరుగుతుంది. ఓకే, సోలంగ్ ఫెస్టివల్ వచ్చి అరుణాచల్ ప్రదేశ్ లో వచ్చింది. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫెస్టివల్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. నరోపా వచ్చి జమ్మూ అండ్ కాశ్మీర్, నొకాయి వచ్చి ఒడిస్సా, సోలింగ్ వచ్చి అరుణాచల్ ప్రదేశ్ లో జరుగుతుంది. ఓకే, సో మీకు ఆల్రెడీ అనౌన్స్ చేశాను. సో మీ దగ్గర ఏమైనా కోడ్ వర్డ్స్ ట్రిక్స్ లాంటివి ఉంటే నాకు సెండ్ చేయమని. సో ఎవరో ఇంకా సెండ్ చేయలేదు. సో మీరు మీ దగ్గర ఉన్న ఓన్ గా క్రియేట్ చేసిన కోడ్స్ అనేవి నాకు సెండ్ చేస్తే నేను వీడియో అనేది చేస్తాను. సో అందరికీ హెల్ప్ఫుల్ అవుతుంది. సో సెండ్ చేయండి ఎవరి దగ్గర ఉంటే. అలాగే ఇంకేమైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే జీమెయిల్ లాగానే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోస్ అనేవి కూడా మీకు నచ్చినట్లయితే చూసినప్పుడు లైక్ చేస్తూ ఉండండి, కామెంట్ చేస్తూ ఉండండి. అలాగే మీ ఫ్రెండ్స్ కి ఫేస్బుక్, వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేయండి, నాకు హెల్ప్ఫుల్ అవుతుంది. సో అట్లీస్ట్ వీడియో చూస్తున్న వాళ్ళు 1 or 2 వీడియోస్ అనేవి షేర్ చేయండి కంపల్సరీగా. ఓకే, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. కింద జీమెయిల్ లాగానే సబ్స్క్రైబ్ చేయడం ద్వారా నెక్స్ట్ నేను అప్పుడు చూసే వీడియోస్ అనేవి డైరెక్ట్ గా మీ యూట్యూబ్ ఛానల్కి వచ్చేస్తాయి. అలాగే మళ్ళీ చెప్తున్నాను, నా వీడియోస్ మీద 100% మాత్రం మీరు డిపెండ్ అవ్వకండి, ఎందుకంటే నేను ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే కవర్ చేస్తున్నాను. ఓకే, సో మీరు ఆల్రెడీ చదువుతున్న సైట్స్ అనేవి చదువుతా నా వీడియోస్ అనేవి చూసినట్లయితే మీకు రివిజన్ కింద అలాగే ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి కోడ్ వర్డ్స్ అనేవి కూడా ఉంటాయి కాబట్టి ఈజీగా మీకు గుర్తుంటుంది. సో వీడియో అనేది ఒకసారి చూసి మీ చదువుతున్న నోట్స్ అనేవి చదవండి, లేదా సైట్స్ అనేవి ఫాలో అవ్వండి, లేదా సైట్స్ ఫాలో అయిన తర్వాత వీడియో అనేది చూడండి, మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. ఓకే, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్ యూ.